ఇది కాదంట 4 కాదంట నాలుగే సీనా నాలుగే 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 కాంగ్రెస్ పార్టీ స్థలం ఉన్న వాళ్ళకి వచ్చినాయి. రెండో వ్యక్తుల స్థలం లేని వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. పార్టీ పొత్తు అందులో భాగంగా కమ్యూనిస్ట్ కాబట్టి కంకికోటలు దొరికి గెలిపిస్తే మేడం కౌన్సిలర్ అవుతుంది, మేము చైర్మన్. ఈరోజు చండూరు మున్సిపాలిటీలో సిపిఐ మరియు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం నెల్లికంటి సత్యం గారు ఎమ్మెల్సీ గారు ఉన్నారు మనతో పాటు. వారు ప్రచారం నిర్వహిస్తున్నారు వాళ్ళ అభ్యర్థుల గెలుపు కోసం. వారిని అడిగి తెలుసుకుందాం ప్రజల్లో ఎలాంటి స్పందన ఉందనేది. నమస్కారం. నమస్తే. నమస్తే. సరే, ఇవాళ చండూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరి కమ్యూనిస్ట్ పార్టీ కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి. సరే, ముఖ్యంగా మరి ఇవాళ అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చూసినప్పుడు ఈ 2 సంవత్సరాల పరిపాలన బేరేజ్ చేసుకుంటే ప్రజలు ఇలా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు స్పష్టంగా మనకు కనబడతారు. సరే, ముఖ్యంగా 10 సంవత్సరాల కాలంలో మరి కేసీఆర్ తెలంగాణ ఉద్యమ పార్టీ పేరుతో అధికారంలోకి వచ్చి మరి నియంతృత్వం, అవినీతి అంతా కూడా రాజ్యం వెళ్తూ మరి పూర్తిగా భ్రష్టు పెట్టే వ్యవస్థ. ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని, ముఖ్యంగా మరి ఈ నియోజకవర్గ శాసనసభ్యులు రాజగోపాల్ అభివృద్ధి కానీ, వారు పడుతున్నటువంటి తపన కానీ మరి వాళ్ళ ప్రజలు మరి మరి మంచి మెజార్టీతో గెలిపిస్తున్నటువంటి ఆశీర్వాదం ఉంది. మరి చండూరు పట్టణంలో అనేక సంవత్సరాలుగా మరి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల మీద మరి ముఖ్యంగా ఎమ్మెల్యేగా చొరవ ఉంది. అందువల్ల ఇవాళ ఈ ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీని ఆదరించి మరి మొత్తం కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదు. ఎందుకంటే 10కి 10 మేము గెలుస్తున్నటువంటి ధీమా ఉంది. ప్రజలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు ఆలోచన చేస్తూ ఉంది. అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీ మరి 4వ వార్డు జల్ల ధనలక్ష్మి కానీ, అదేవిధంగా మిగతా 9 వార్డులు కూడా తప్పకుండా గెలుస్తాం. రాబోయే రోజుల్లో అసలు టీఆర్ఎస్ పార్టీని పోటీ చేయడానికి భయపడే పరిస్థితి కనబడుతుందని సందర్భంగా గుర్తు చేస్తాం. చెప్పండి సార్, మీరు చెప్పండి సార్, ఏ విధంగా సార్? ప్రజల యొక్క స్పందన చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం, అదేవిధంగా మునుగోడు నియోజకవర్గంలో డైనమిక్ లీడర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉండడం, దానివలన ఖచ్చితంగా కాంగ్రెస్ చైర్మన్ పీఠం దక్కితేనే
చండూరు మున్సిపాలిటీ అనేది అభివృద్ధి సాధిస్తుందని చెప్పి ప్రజలు నమ్మకంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి స్పందన తెలియజేస్తున్నారు. మీరు ఇక మళ్ళీ కాంగ్రెస్ చైర్మన్ వస్తేనే కౌన్సిలర్లు అందరూ కూడా 100% 10కి 10 సీట్లు సాధిస్తేనే మనం అభివృద్ధిలో ఉంటామని చెప్పి ప్రజలు కూడా మరి అధికార పార్టీ ఉంటేనే అభివృద్ధి, మా వార్డు అభివృద్ధి సాధిస్తుంది కాబట్టి మా వార్డులో ఉన్న వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ అభ్యర్థులను అదేవిధంగా 4వ వార్డు నుండి కమ్యూనిస్ట్ అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పి ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి ఖచ్చితంగా కృషి జరుగుతుందని కూడా నమ్ముతున్నారు. సార్ ముఖ్యంగా ఇప్పుడు చండూరులో ఉన్న మేజర్ సమస్యలు ఏంటి, అది మీరు గెలిస్తే ఏ విధంగా పరిష్కరిస్తారు? చండూరులో ఇంకా 50% ఏవో సీసీ రోడ్లు వేయడం అనేది జరగాలి. ఆ 50% పూర్తిగా ఈరోజు నిధులు వచ్చినాయి, 15 కోట్ల నిధులు వచ్చినాయి. ఆ 15 కోట్ల నిధులతో ఎలక్షన్ అయిపోగానే టోటల్ చండూరులో 100% అన్ని వీధుల్లో సీసీ రోడ్లను వేస్తూ అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీని కూడా ప్రారంభించడం జరుగుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వేయడం అనేది జరుగుతుంది. వీధి దీపాలు అన్ని రకాలుగా చండూరుని ఒక అద్దంలాగా ఒక ఆదర్శమైనటువంటి మున్సిపాలిటీగా రాష్ట్రంలో తయారు చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. రైట్, ఓకే నాగరాజు.